అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్9 న్యూస్. నేటి వార్తలు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మంగళవారం సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ, రేపు రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద కండ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టామని వారి సందర్భంగా తెలియజేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, వినియోగదారుల అనుమతి లేకుండా విధిస్తున్న స్మార్ట్ మీటర్ల ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. మోడీ గో బ్యాక్, మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నిర్మల, సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు రామకృష్ణ, మల్లికార్జున, మల్లేష్, కవిత, శ్యామల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలక్షన్ల సందర్భంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రానికి ఎంతో ద్రోహం చేశాడు ఆయన. ప్రతి ఒక్కటి బిఎస్ఎన్ఎల్ అయితేనేమి, కడప ఉక్కు పరిశ్రమ అయితేనేమి, అవన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి పొద్దు ప్రజలకు ద్రోహం చేశాడు. అటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మన ఆంధ్రాకి రాకూడదని చెప్పి మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా సూపర్ సిక్స్ భాగంగా మద్దతు ఇస్తున్నటువంటి ముగ్గురు కలిసి నరేంద్ర మోడీ అయితేనేమి, చంద్రబాబు అయితేనేమి సూపర్ సిక్స్లో భాగంగా ఏవైతే తల్లికి వందనం అన్నాడో అది కూడా వదలలేదు. అదేవిధంగా మహిళలకి ఫ్రీ అన్నాడు, అది కూడా ఇవ్వలేదు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ చూస్తే ఫ్రీ అంటాడు. కుప్పలు గ్యాస్ ఇస్తాడు ఉన్నారు ఏజెన్సీ దగ్గర. అయితే ఒకరికి వస్తే ఒకరికి రావడం లేదు. గ్యాస్ ఇచ్చినానని చెప్పడమే తప్ప ఆయన చేసింది ఏం లేదు. అదేవిధంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే ఉద్యమాల ద్వారా ఉధృతంగా పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏవైతే క్యాలెండర్ వదిలాడో మన నారా లోకేష్ గారు సంవత్సరానికి 5,000 క్యాలెండర్లు అని చెప్పడం జరిగింది. అయితే సంవత్సరానికి 5,000 కాదు కదా, కనీసం 100 క్యాలెండర్లు కూడా ఇచ్చడం లేదు. మరి అదేవిధంగా తల్లికి వందనం అంటే ఆర్టీసీ బస్సులు ప్రతి ఒక్క సూపర్ సిక్స్లో భాగంగా కనుక ఏ యొక్క పథకాలు నెరవేర్చడం లేదు. కాబట్టి వెంటనే సూపర్ సిక్స్లో భాగంగా పథకాలు నెరవేర్చాలా. అదేవిధంగా రైతులకి ఏవైతే ఇన్సూరెన్స్ ఉన్నాయో అవి కానీ, పంట నష్ట పరిహారం కానీ, రైతులకి నెలకు సంవత్సరానికి 25,000 రూపాయలు ఎకరాకన్నారు, అవి కూడా ఇచ్చిన పాపాన్ని పోలేదు. కాబట్టి ఆయన ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలపైన వెంటనే స్పందించి పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నానికి రావడానికి వచ్చినారు. దీనికి నిరసనగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు నిరసన తెలుపుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో మతోన్మాద పార్టీ బీజేపీ పార్టీ కులాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని తెగమేయాలని, అదేవిధంగా విశాఖ ఉక్కులో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మా జిల్లా అనంతపురం జిల్లా కరువు జిల్లా, ఈ కరువు జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించుకోకుండా 7 మండలాల్లో ప్రకటించినారు. అయ్యా నరేంద్ర మోడీ, ఈరోజు అనంతపురం జిల్లాలో మీకు అందరికీ ప్రతి ఒక్కరు ఓటేసి మీరు గెలిచినారు. అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలని, అదేవిధంగా ఉన్న ఉద్యోగాల్ని తొలగించకుండా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకోకుండా ఈరోజు నిరుద్యోగులని ఉద్యోగ వృద్ధి కల్పించాలని ఈరోజు ఆయన వస్తున్న సందర్భంగా సిపిఎం పార్టీ నిరసన తెలియజేస్తున్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఈరోజు నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి వచ్చే సందర్భంగా ఈరోజు గో బ్యాక్ అనే నినాదంతో ఈరోజు సిపిఎం పార్టీ చెప్తోంది. ఈరోజు ఎందుకు మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు రాకూడదు అనేది మనం చెప్పినట్లయితే ఇంతకుముందు మన విశాఖ ఉక్కుకు సంబంధించి అనేక మంది ప్రాణాలు కోల్పోవడము ఇవన్నీ జరిగినాయి. మన అటువంటి విశాఖ ఉక్కుని కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రైవేట్ పరం చేసేదానికి వెనుకాడడం
లేదు. దాంతో భాగంగా ఈ పొద్దు బొగ్గు విమానాశ్రయాలు కానీ, బొగ్గు గనులు కానీ, రైల్వే కానీ అనేకమైనవి కానీ ఈరోజు నరేంద్ర మోడీ ప్రైవేట్ పరం చేసేదానికి కోరుకొని ఉన్నాడు. వాళ్ళు ఈరోజు ఉమ్మడి ప్రభుత్వాలకు మేము కోరుతున్నాం, జనసేనకి, తెలుగుదేశానికి, ఇవన్నిటికీ. మళ్ళీ ఇంతకుముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ రోజు జనసేన కానీ, తెలుగుదేశం కానీ మళ్ళీ వామపక్ష పార్టీలతో కలిసి వచ్చి విశాఖను ఉక్కుని కాపాడదామని నినాదంతో మాతో కలిసి పనిచేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం. ఈ రోజు మనకి ప్రత్యేక హోదా కానీ, ఉక్కు పరిశ్రమ కానీ ఇవన్నీ కాపాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని మేము తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగా సూపర్ 6 పథకాలని కానీ, ఇసుక కానీ, గ్యాస్ కానీ, రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ ఇవన్నీ చెప్పినాడు ఆ రోజు చంద్రబాబు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు. ఈ రోజు ఏ ఒక్కటి కానీ మాటలుగా పరిమితమైనాడు కాబట్టి ఆచరణలో ఏ ఒక్కటి కానీ నిలబెట్టుకోలేదు. ఈ సూపర్ 6 పథకాలు కానీ అమలు చేయకపోతే సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున మేము జన సమీకరణ చేసి ఈ కూటమి ప్రభుత్వం పైన ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి విచ్చేస్తున్నాడు. అందుకు ఆయన ఆంధ్రాకి చేసిన ద్రోహాన్ని మరి ప్రజలందరూ మరవలేదు. మరి కాబట్టి ఆయన ఆంధ్రాకి వచ్చి ఏం వరగబెడతాడనేది ఏం లేదు. మరి విశాఖ ఉక్కుని ఆ రోజుల్లో ప్రైవేటీకరణ చేయను, ఉద్యోగస్తులకి ఎంత మాత్రమూ ద్రోహం చేయనని చెప్పేసి ఈరోజు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసి ఉద్యోగస్తుల పైన ద్రోహం చేసేదానికి పాల్పడుతున్నారు. మరి అటువంటి నరేంద్ర మోడీని మరి ఆంధ్రాకి వచ్చి ఏం వరగబెట్టామని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరుతో వివిధ రకాలైనటువంటి పథకాలు అమల్లో పెట్టి మరి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయని పరిస్థితి. మరి ఏం అమలు చేసినాడంటే ఒకటి అన్నా క్యాంటీను, ఒక 2000 పింఛన్ తప్ప మిగతావి ఏ కార్యక్రమం తీసుకోలేదు. ఒక పక్క చూస్తే బస్సులు ఫ్రీ అంటున్నాడు, ఒక పక్క గ్యాస్ ఫ్రీ అంటున్నాడు, ఒక పక్క చూస్తే మరి ఇలాంటివన్నీ మరి శ్రీనిధి అన్నాడు ఆడలకు 1500 రూపాయలు నెలకని. మరి ఎక్కడే కానీ అమలయ్యే పరిస్థితి లేదు. దానికి రాబోయే రోజుల్లో ఈ సూపర్ 6 పైన సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన